వెనకటికొకడు ఎలుకల బాధ భరించలేక ఏకంగా తన సొంత ఇంటినే తగలబెట్టుకున్నాడంట. ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికాకి ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ తీసుకునే డెసిషన్స్ చూస్తుంటే సేమ్ ఇదే సామెత గుర్తొస్తుంది. ఇండియాని దెబ్బ కొట్టాలి అనే ఆత్రంలో అమెరికా తన కళ్ళని తానే పోడ్చుకుంటుంది. అసలు సమస్య ఎక్కడ మొదలైందో తెలుసా? డొనాల్డ్ ట్రంప్ యొక్క మనస్తత్వంలో. ఆయనకు కావాల్సింది తనతో కలిసి నడిచే స్నేహితులు కాదు, ఆయన ఏం చెప్పినా సరే దానికి భజన చేసే భజనగాళ్ళు. పాకిస్తాన్ లాంటి దేశాలు అమెరికా ఇచ్చే అప్పుల కోసం వాళ్ళు ఏం చెప్పినా సరే గొర్రెల్లాగా తలకాయ ఊపుతాయి. కానీ ఇండియా అలా కాదు. ఎందుకంటే అగ్రరాజ్యం అమెరికా ఆజ్ఞాపిస్తే తల ఊపడానికి ఇదేమి పప్పుగాడి గవర్నమెంట్ రూల్ చేస్తున్న ఇండియా కాదు. ముఖ్యంగా రష్యా అండ్ యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయ్యాక రష్యా దగ్గర నుండి ఆయిల్ కొనొద్దు అని అమెరికా ఎన్నిసార్లు హెచ్చరించినా సరే ఇండియా ఆ వార్నింగ్స్ అన్నింటినీ దొంగలో తొక్కుతూ రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం మాత్రం రెట్టింపు చేసింది. దీంతో ట్రంప్ అమెరికాకి సెకండ్ టర్మ్లో ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన తర్వాత నుండి ఇండియా పైన పగ తీర్చుకోవడం స్టార్ట్ చేశాడు. స్టార్టింగ్లో చిన్న హెచ్చరికలాగా ఇండియన్ గుడ్స్ పైన 50% టారిఫ్ని వేశాడు. కానీ ఇండియా మాత్రం అప్పటికి కూడా తగ్గలేదు. రష్యా యొక్క ఫ్రెండ్షిప్ని మేము వదులుకోము అని గట్టిగా ఆన్సర్ ఇచ్చింది. ఇంకా ఆ కోపాన్ని తట్టుకోలేక, ఈగోని చంపుకోలేక ఇండియా రష్యా యొక్క ఆయిల్ని కొంటుంది అనే సాగుతో మన ఆర్థిక వ్యవస్థని కుప్పకొల్చడానికి ఏకంగా 500% టారిఫ్ అనే అస్త్రాన్ని బయటకు తీసింది. ఇక్కడ అమెరికా యొక్క ప్రాబ్లం మన ఆయిల్ కొనటమో లేకపోతే రష్యాతో ఫ్రెండ్షిప్ చేయడమే కాదు, ట్రంప్కి మనం భజన చేయకపోవటం. అదే మనం కూడా పాకిస్తాన్ లాగా ఆయనకు భజన చేస్తూ నోబెల్ ప్రైజ్కి నామినేట్ చేస్తే అప్పుడు చల్లబడతాడు. కానీ అలా చేయడానికి మనమేమి పాకిస్తాన్ లాగా అమెరికా కాళ్ళ కింద బ్రతకట్లేదు. మన సొంత కష్టం మీద డెవలప్ అవుతున్నాం. అందుకే కేవలం అమెరికా మెప్పు కోసం మన సెల్ఫ్ రెస్పెక్ట్ని వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టాల్సిన అవసరం లేదు. అయితే అమెరికా ఇండియా పైన విధించిన ఈ 500% టారిఫ్ల వల్ల ఇండియా కన్నా అమెరికాకే ఎక్కువ నష్టం జరగబోతుంది. అసలు ట్రంప్కి ఇండియా అంటే ఎందుకు ఇంత కోపం? ఫ్యూచర్లో ఇండియా కూడా ఒక సూపర్ పవర్ అవుతుందేమో అని అమెరికా మన పైన వేసిన ప్లాన్ వాళ్ళకే ఎలా రివర్స్ అయింది అనే డీటెయిల్స్ అన్నింటినీ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళ్దాం. ఈ 500% టారిఫ్ల గొడవ ఏంటి? ఇది కేవలం వ్యాపారం మాత్రమేనా? కాదు, దీని వెనక అమెరికా యొక్క భయంకరమైన స్ట్రాటజీ ఉంది. చరిత్రలో వీళ్ళు దీన్ని ఎన్నోసార్లు వాడారు. ఏ దేశం దగ్గరైనా సరే ఆయిల్ లేదా గోల్డ్ రిజర్వ్స్ ఉంటే మాత్రం ఆ దేశం అమెరికా చెప్పిన మాటే వినాలి. అలా కాకుండా వాళ్ళు వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఆ దేశం మీద ఎకనామిక్ శాంక్షన్స్ని విధించి ఆ దేశం యొక్క ప్రభుత్వాన్ని కూల్చేస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపులే ఇరాన్. గతంలో ఇరాన్ మీద కూడా ఇలాగే భయంకరమైన ఆంక్షలు విధించారు. దీనివల్ల అక్కడ వస్తువుల రేట్లన్నీ ఆకాశాన్ని తాకాయి. అంతెందుకు, గతంలోనే కాదు, ఇప్పుడు రీసెంట్గా కూడా అమెరికా ఇరాన్ మీద శాంక్షన్స్ని వేసింది. దీనివల్ల ఇరాన్ ఎకానమీ మొత్తం రాత్రికి రాత్రే కుప్పకూలిపోయింది. $1 విలువ 11 లక్షల ఇరానియన్ రియల్కి చేరుకుంది. మరి ఇప్పుడేమో ఇరాన్ ప్రజలే ఆ రేట్లు భరించలేక కోపంతో రోడ్ల మీదకి వచ్చి తమ సొంత ప్రభుత్వం మీదే తిరుగుబాటు చేస్తున్నారు. అండ్ అమెరికాకి కావాల్సింది కూడా అదే, యుద్ధం లేకుండానే ఒక దేశాన్ని ఓడించడం. ఇప్పుడు సరిగ్గా అదే ప్లాన్ని అమెరికా ఇండియా మీద కూడా ప్రయోగిస్తుంది. ఇందులో భాగంగానే స్టార్టింగ్లో 50% టారిఫ్ని వేశారు. ఆ 50% టారిఫ్లకు కూడా ఇండియా లొంగలేదు. అందుకే ఇప్పుడు మళ్ళీ 500% టారిఫ్ని వేస్తాం అంటున్నారు. దీని వెనకున్న అసలు ప్లాన్ ఏంటంటే ఈ టారిఫ్ల దెబ్బకి ఇండియాలో నిత్యావసర సరుకుల ధరలన్నీ పెరిగిపోతాయి. సామాన్యుడి యొక్క బతుకు మొత్తం భారం అయిపోతుంది. అప్పుడు ఆ రేట్లు తట్టుకోలేక ప్రజల్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి మోడీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా రోడ్ల మీద ధర్నాలు చేయాలి. ఫైనల్గా అమెరికా యొక్క మాట వినని లీడర్ని గద్దె నుంచి దించేసి వాళ్ళ చెప్పు చేతల్లో నడిచే ఒక పప్పెట్ లీడర్ని కుర్చీ ఎక్కిస్తారు. కానీ ఈ విషయంలో మన దేశంలో మాత్రం వాళ్ళు ఎంత ట్రై చేసినా సరే వాళ్ళ పప్పులు ఉడకట్లేదు. ఎందుకంటే మోడీ గవర్నమెంట్ అమెరికా బెదిరింపులకు భయపడి రష్యన్ ఆయిల్ని కొనడం ఆపలేదు. ఒకవేళ వాళ్ళకి భయపడి రష్యా దగ్గర ఆయిల్ని కొనడం ఆపేసి ఉంటే అప్పుడు నిజంగానే ఎకనామిక్ క్రైసిస్ వచ్చేసి ఇండియాలో పెట్రోల్ అండ్ డీజిల్ రేట్లన్నీ బొగ్గుమని ఆకాశాన్ని తాకాయి. కానీ మనం రష్యా దగ్గర తక్కువ ధరకే ఆయిల్ని కొంటూనే ఉన్నాం కాబట్టి అమెరికా వేసిన ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. అందుకే అమెరికా ఇంకా ఇక్కడ ఏమీ చేయలేక మన పైన కోపంతో టారిఫ్లను ఇంకా పెంచడం స్టార్ట్ చేసింది. కానీ అమెరికా యొక్క ఈ ప్లాన్కి కూడా ఇండియా ముందు నుంచే చెక్ పెడుతూ వస్తుంది. మన ఇండియా నుంచి ఫారిన్కి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ కోసం కేవలం అమెరికా మీద మాత్రమే ఆధారపడకుండా మిడిల్ ఈస్ట్ అండ్ యూరోప్లోని కంట్రీస్తో కూడా ఇండియా పొత్తు పెట్టుకుంటుంది. రేపొద్దున మన ప్రొడక్ట్స్ని అమెరికా వాడు కొనకపోతే యూరోప్ వాడో లేదంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వల్ల కొంటారు. ఇప్పుడు అమెరికా మన మీద ఎన్ని శాంక్షన్స్ని వేసినా సరే అది కేవలం మనల్ని భయపెట్టడానికే తప్ప ఇంకేం పీకలేదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది కేవలం బిజినెస్ మాత్రమే కాదు, ఇది అమెరికా ఫస్ట్ అండ్ నేషన్ ఫస్ట్ అనే 2 సిద్ధాంతాల మధ్య జరుగుతున్న యుద్ధం. అమెరికా ఫస్ట్ అంటే ట్రంప్ ఉద్దేశంలో మేము ఒక సూపర్ పవర్, మేము గీసిన గీతని ఎవ్వరూ దాటకూడదు, ప్రపంచం మొత్తం ఏమైపోయినా సరే మాకు అక్కర్లేదు, కానీ అందరూ మా మాటే వినాలి, ఈ ప్రపంచంలో మా మాటే నెగ్గాలి అనే ఉద్దేశంతో ఉంటారు.
ఇక్కడ వాళ్ళ డిమాండ్ ఏంటంటే రష్యా మాకు శత్రువు కాబట్టి మీరు కూడా రష్యాని శత్రువులాగే చూడాలి, మా దగ్గర నుంచి ఆయిల్ కొనాలి, మాకే డబ్బులు ఇవ్వాలి. అంటే ఇండియాని ఒక స్వాతంత్రమైన దేశంలాగా కాకుండా తన ఆర్డర్స్ని ఫాలో అయ్యే ఒక జూనియర్ పార్ట్నర్ లాగా చూస్తుంది. కానీ ఇక్కడ ఇండియా ఏమంటుందంటే నేషన్ ఫస్ట్, మనకి ఎవరు శాశ్వత మిత్రులు కాదు మరియు ఎవరు శాశ్వత శత్రువులు కాదు, మన దేశ ప్రయోజనాలే మనకు ముఖ్యం. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో మనం గనక ఈగో కోసం ఖరీదైన ఆయిల్ కొంటే ఇక్కడ ఆటో నడిపేవాడి దగ్గర నుంచి ఐటీ ఉద్యోగం వరకు అందరి జేబులకి చిల్లులు పడతాయి. అందుకే ఇండియన్ గవర్నమెంట్ మీ గొడవల కోసం మా ప్రజలకి ఆకలి చావులు ఇవ్వలేము, మాకు తక్కువ రేటుకి ఎవరు ఆయిల్ అమ్మితే వాళ్ళ దగ్గరే మేము ఆయిల్ని కొంటామని కరాఖండిగా చెప్పేసింది. అయినా ఇక్కడ అమెరికాకి మనల్ని ప్రశ్నించే హక్కు లేదు. ఎందుకంటే అమెరికాకి మిత్ర దేశాలైన జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు కూడా రష్యా దగ్గర నుంచి ఎనర్జీ రిసోర్సెస్ని కొంటున్నాయి. ఇంకా విచిత్రం ఏంటంటే స్వయంగా అమెరికానే తన పవర్ ప్లాంట్ల కోసం రష్యా దగ్గర నుంచి యురేనియంని కొంటుంది. మరి రూల్ ప్రకారం అమెరికా రష్యా దగ్గర నుంచి యురేనియం కొనకూడదు మరియు తన మిత్ర దేశాల మీద కూడా 500% టారిఫ్ను వేయాలి కదా, కానీ వెయ్యదు, కేవలం ఇండియా మీద మాత్రమే వేస్తుంది. ఎందుకంటే ఆ దేశాలన్నీ అమెరికాకి నిత్యం భజన చేస్తూ ఉంటాయి. కానీ ఇండియా అలా కాదు కదా, డైరెక్ట్గా అమెరికా యొక్క కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంది. అందుకే ట్రంప్ గతంలో 50% టారిఫ్ను వేసినప్పుడు కూడా ఇండియా భయపడలేదు. పైగా 2025 నవంబర్ మంత్లో రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలుని ఇంకా పెంచింది. అంటే ఇది అమెరికా యొక్క ఆధిపత్యానికి మరియు ఇండియా యొక్క ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇందులో ఖచ్చితంగా గెలుపు మనదే. అయితే అమెరికా చేస్తున్న ఈ గొడవకి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన జైశంకర్ గారు ఎప్పుడో ఒక మాస్ కౌంటర్ని ఇచ్చారు. ఒకప్పుడు ఈ ప్రపంచానికి గ్లోబలైజేషన్ గురించి పాఠాలు నేర్పింది అమెరికానే. కానీ ఈరోజు అదే అమెరికా ఏం చేస్తుంది, తమ సొంత కంపెనీలను కాపాడుకోవడానికి వేరే దేశాల మీద ఆంక్షలను విధిస్తుంది. గ్లోబలైజేషన్ కనిపెట్టిన మీరే మీ ప్రజలను మాత్రమే కాపాడుకుంటున్నప్పుడు మా దేశ ప్రజలను మేము కాపాడుకోవడంలో తప్పేముంది అని సూటిగా అడిగారు. కేవలం మాటలతోనే కాదు, చేతలతో కూడా ఇండియా అమెరికాకి చెక్ పెడుతుంది. ఇందులో భాగంగానే ఇండియా ఒక 3 పాయింట్ స్ట్రాటజీని అమలు చేస్తుంది. అందులో స్ట్రాటజీ నెంబర్ 1 పేరే డైవర్సిఫికేషన్. ఒకవేళ అమెరికా కనుక మన ప్రొడక్ట్స్కి తలుపులు మూసేస్తే ఇండియా ఏడ్చుకుంటూ కూర్చోలేదు, పక్కనే ఉన్న ఇళ్ళ డోర్లను కొట్టింది. వాళ్ళు మూసేసిన వీళ్ళందరూ ఓపెన్ చేశారు. అంటే మా ప్రొడక్ట్స్ని మీరు కొనకపోయినా పర్లేదు, మాకు యూరోప్ ఉంది మరియు గల్ఫ్ దేశాలు కూడా ఉన్నాయి, మా ప్రొడక్ట్స్ని వాళ్ళకే అమ్ముతాం. నెంబర్ 2 కార్పొరేట్ షీల్డ్. ఇది మోడీ గారి మాస్టర్ ప్లాన్. ఈరోజు అమెరికాకి చెందిన పెద్ద పెద్ద కంపెనీలైన యాపిల్, గూగుల్, బోయింగ్ ఇలాంటి కంపెనీస్ అన్నీ ఇండియా మీద ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే యాపిల్ ఫోన్లన్నీ తయారయ్యేది ఇక్కడే, బోయింగ్ కంపెనీ యొక్క విమానాల స్పేర్ పార్ట్స్ అన్నీ తయారయ్యేది కూడా ఇండియాలోనే. ఇంకా గూగుల్కి ఈ ప్రపంచంలో మొత్తం ఉన్న యూజర్స్ కన్నా కూడా ఒక్క ఇండియాలోనే ఎక్కువ మంది యూజర్స్ ఉన్నారు. ఒకవేళ ట్రంప్ కనుక 500% టారిఫ్లని ఇండియా పైన వేస్తే ఆ నష్టం ఇండియా కన్నా కూడా అమెరికా కంపెనీలకే ఎక్కువ జరుగుతుంది. ఒకప్పుడు మన ఆర్మీ ఆయుధాల కోసం అమెరికా వైపు చూసేవాళ్ళం. రీసెంట్ ఇయర్స్లో రష్యా దగ్గర నుంచి కొంటున్నాం. కానీ ఇప్పుడేమో ఆ ఆయుధాలని మనమే తయారు చేసుకుంటున్నాం. ఇందులో భాగంగానే మోడీ గారు కూడా 79,000 డిఫెన్స్ బడ్జెట్ని ప్రకటించారు. ఎప్పుడైతే మనం వాళ్ళ మీద ఆధారపడటం తగ్గించామో వాళ్ళ బెదిరింపులకు కూడా భయపడే అవకాశం లేకుండా పోయింది. ఇదే ఇప్పుడు సరికొత్త ఇండియా పవర్. ఇంకా ఇక్కడే కథ మొత్తం క్లైమాక్స్కి వచ్చాక సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. మీరు ఎప్పుడైనా బూమరంగ్ అనే పదం విన్నారా? అంటే మనం గాలిలోకి వేసిన వస్తువు మళ్ళీ తిరిగి మనకే తగలడం. ఇప్పుడు అమెరికాకు కూడా ఫ్యూచర్లో సరిగ్గా అదే జరగబోతుంది. ఇండియా పైన 500% టారిఫ్ ట్యాక్స్లను వేస్తే నష్టపోయేది ఇండియా కాదు, అమెరికా. ఎందుకంటే ఇండియా నుండి అమెరికాకి వెళ్ళేది లగ్జరీ కార్లు మరియు విమానాలు కాదు, ఆభరణాలు, మెడికల్ ప్రోడక్ట్స్ మరియు నిత్యావసర వస్తువులు. వీటి మీద ట్యాక్స్ వేస్తే ఆ భారం మోయాల్సింది గవర్నమెంట్ కాదు, సామాన్య అమెరికా ప్రజలు మాత్రమే. అప్పుడు అమెరికా ఎలా అయితే ఇండియాలో ప్రొటెస్టులు జరగాలి అని కోరుకుంటుందో అదే తరహాలో ప్రొటెస్టులు అమెరికాలో జరుగుతాయి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇంట్రడక్షన్ పార్ట్లో చెప్పిన పాయింట్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే చివరిగా ఒక్క మాట, ఇక్కడ అమెరికా ఒక చిన్న లాజిక్ మిస్ అయింది. ఇండియా పైన 500% టారిఫ్ అనే కంచె కడితే ఇండియా భయపడి ఆ కంచె లోపలే ఇరుక్కుపోతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు ఆ కంచె సిద్ధం చేస్తున్నది గుంటనక్క చుట్టూ కాదు, ఒక సింహం చుట్టూ. ఆ కంచె పూర్తయ్యేలోపే అది వాళ్ళ పేక పట్టుకుని మరీ చంపేస్తుంది. ఈ 500% టారిఫ్ బెదిరింపుతో ఇండియా సైలెంట్ అవ్వలేదు, ఇంకా వైలెంట్గా మారింది. ఇది 1990 నాటి ఇండియా కాదు, అప్పులు అడిగే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు ఇండియా పర్మిషన్ అడిగే స్టేజ్ నుంచి తన పొజిషన్ తానే డిసైడ్ చేసుకునే రేంజ్కి ఎదిగింది.
ఆయిల్ కోసం ఆంక్షలు పెడతారా? పెట్టుకోండి. టెక్నాలజీ ఇవ్వమని చెప్పి బెదిరిస్తారా? బెదిరించుకోండి. మీరు ఎంత అణచివేయాలని చూస్తే భారత్ అంత ఎత్తుకులేస్తుంది. సో ఇప్పుడు డిసైడ్ అవ్వాల్సింది ఇండియా కాదు, అమెరికా. రేపటి చరిత్రలో ఇండియాకి ఫ్రెండ్ లాగా మా పక్కన నిలబడతారా, లేకపోతే మీరే చరిత్రలో కలిసిపోతారా? సో ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.